యాక్చువల్లీ నిన్న ఆర్ఆర్బి టెక్నీషియన్ వీడియో చేశాను అనమాట. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చింది, ప్రిపరేషన్ వీడియో అన్ని డీటెయిల్స్ తో చేశాను. కానీ చాలా మందికి డౌట్ ఉండిపోయింది ఏంటంటే, చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు అనమాట, బ్రో నేను ఎంటర్ చేశాను ఎలిజిబుల్ లేదా నేను ఎలక్ట్రికల్ చేశాను ఎలిజిబుల్, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. కొంతమంది డౌట్స్ ఎంత జెన్యున్ గా ఉన్నాయి అంటే నిజంగా వీళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అని డౌట్ వేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఈ క్వాలిఫికేషన్స్ ఎలిజిబుల్లా కాదా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినా గూగుల్ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. గూగుల్ డైరెక్ట్ గా ఏం చెప్తుందంటే రైల్వే బోర్డు నుండి క్లియరెన్స్ లెటర్ రావాలి అని చెప్తుంది అనమాట. అలా సింపుల్ గా తెలియజేస్తుంది. కానీ రైల్వే మనకి ఏది క్లారిఫై గా చెప్పలేదు. మోస్ట్లీ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ అన్ని డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. చాలా షార్ట్ అండ్ సింపుల్ గా ఉంటుంది, చూసేద్దాం. ఫస్ట్ మనం బీటెక్ చేసి ట్రిపుల్ చేస్తే ఎలిజిబుల్ ఈఈఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది చేస్తే ఎలిజిబుల్ అని అడిగితే ఎస్ మామ ఇది ఎలిజిబులే, కానీ బిఈ ఎలక్ట్రికల్ చేస్తే ఎలిజిబుల్ కాదు. ఇది చాలా మందికి తేడా తెలియదు అనమాట. నాకు తెలియదు. ఫస్ట్ నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేసినప్పుడు సెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే బిఈ ఎలక్ట్రికల్ ఈజ్ డిఫరెంట్, బీటెక్ ట్రిపుల్ ఈజ్ డిఫరెంట్. సో ఈ రెండు సపరేట్ అనమాట. మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా చూస్తే మనకు క్లియర్ గా మెన్షన్ చేసేది ఏంటంటే అబోవ్ స్ట్రీమ్స్, సబ్ స్ట్రీమ్స్ అని చెప్పి మెన్షన్ చేశాడు అనమాట. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి అది కూడా ఎలిజిబుల్లే. సో ఇప్పుడు బీటెక్ చేసిన ఎలిజిబులే, డిగ్రీలో చేసిన ఎలిజిబులే, అందరూ ఎలిజిబులే. కానీ నీ దాంట్లో ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఎలిజిబుల్ కాదు. ఇది ఫస్ట్ డౌట్ మామ. సో ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఎందుకు ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ వస్తుంది అంటే మన స్టేట్ లో ఏపీటీఎస్ లో ఎక్కువ బీటెక్ చేస్తారు అనమాట. కానీ సౌత్ సైడ్ వస్తే బిఈ ఎక్కువ మంది చేస్తారు, బీటెక్ కన్నా బిఈ చేస్తారు అనమాట ఎక్కువ మంది. వాళ్ళకి ఎలక్ట్రికల్ ఒకటే ఉంటది, ఈఈ కూడా ఉంటది, కానీ ఎక్కువ మంది ఎలక్ట్రికల్ ప్రిఫర్ చేస్తారు అనమాట. సో వాళ్ళకి అవ్వదు. సో ఇది మెయిన్ డౌట్, ఇది క్లారిఫై అయిపోయింది అనుకుంటాను. ఇంకో సెకండ్ డౌట్ ఏంటంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబులా కాదా? ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లే. వాళ్ళకి ఎస్ఎన్టీ పోస్ట్ ఉంటాయి, గ్రేడ్ 3లో ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉంటది. చాలా మంది కట్ ఆఫ్ ఎక్కువ ఉంటది అనగా ఇక్కడ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడడం. అన్నిటికీ ఎక్కువ ఉంటది, దీనికి ఎక్కువ ఉంటది. మెయిన్ ప్రాబ్లం ఎలిజిబుల్లా కాదా? సో ఎలిజిబులే. ఇంటర్ చేసిన వాళ్ళు, ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే మెకానికల్, డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లా? ఎలిజిబుల్ కాదు. నేను డిప్లొమా మెకానికల్ చేశాను, ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే అసలు డిగ్రీ చేసిన వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అనేసి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, బీఎస్సీ లో ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ ఇలా కొన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. డిగ్రీలో ఇవి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మామ, ఇంకెవరూ కాదు. సో పక్కా మీ సబ్ స్ట్రీమ్స్ లో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి అంతే. ఎందుకంటే దీనికి రిలేటెడ్ కొంతమంది ఏం అడిగారంటే బీఎస్సీ ఎంపీసీ చేశాను నేను ఎలిజిబుల్ కాదా అనేసి. ఎంపీసీలో ఫిజిక్స్ ఉంది కాబట్టి వాడు అబోవ్ మెన్షన్ స్ట్రీమ్స్, సబ్ స్ట్రీమ్స్ అని అడిగాడు కాబట్టి సో బీఎస్సీలో ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, ఎందుకంటే వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది, ఎంపీసీలో ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్లే. సో ఇది మెయిన్ అనమాట. అండ్ ఇంకోటి ఏం అడుగుతున్నారంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. బ్రో అసలు ఐటీఐ చేసిన వాళ్ళకే కదా బ్రో ఇది ఎలిజిబిలిటీ ఇస్తున్నాడు. గ్రేడ్ 3 మొత్తం ఐటీఐ తోటి నింపేశారనమాట. 10th తర్వాత ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ కూడా ఎన్సీవిటీ గానీ ఎస్సీవిటీ గానీ సర్టిఫికేట్ అయ్యి ఉండాలి. ఆ సర్టిఫికేట్ రికగ్నిషన్ ఉంటేనే అవుతుంది. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఐటీఐ అయినా చేసి ఉండాలి లేదా అప్రెంటిస్ కోర్స్ అయినా చేసి ఉండాలి. వాళ్ళు పక్కా ఎలిజిబుల్ అనమాట. సో ఇది మీకు క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఇంకో డౌట్ ఏంటంటే డిప్లొమాలోనే సివిల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎలిజిబుల్ కాదు క్లియర్ గా. అండ్ బైపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఇంకొక అబ్బాయి కూడా అడిగారు మరి ఇంటర్ చేసి వొకేషనల్ లో డిప్లొమాకి వచ్చి ఎలక్ట్రానిక్స్ చేస్తే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ తోటి నాకు ఎలిజిబుల్ అవుతాను అనేసి. సో నేను సెర్చ్ చేశాను అనమాట. ఇంటర్ చేసి వొకేషనల్ గా వస్తే అది 3 years డిప్లొమా కింద కన్సిడర్ చేస్తారు. సో 3 years డిప్లొమా ఎలక్ట్రానిక్స్ లెక్క వస్తుంది. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంటర్ చేసి వొకేషనల్ వచ్చిన వాళ్ళు. వొకేషనల్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మెకానికల్ కి, సివిల్ కి వాటికి వస్తే అవ్వదు, చెప్పాను కదా. అలాగని ఎలక్ట్రికల్ కి వచ్చిన అవ్వదు, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కి వస్తేనే అవుతుంది. ఎలక్ట్రానిక్స్ అయినా ఉండాలి లేదా ట్రిపుల్ ఈఈఈ అని ఉండాలి, వాళ్ళే అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. సో వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ అనమాట, ఇంకెవరికి కాదు. సో ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ మేజర్ డౌట్స్ అన్ని క్లియర్ చేసాను అనుకుంటున్నాను. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అవుతారు, మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు లేదా 3 years డిప్లొమాలో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఇవి అవుతుందా లేదా అని డౌట్ లో ఉన్న వాళ్ళకి నేనేం చెప్పేది ఏంటంటే మీరు అప్లై చేసేయండి. అయితే అవుద్ది లేదా అవ్వదు డివి వరకు కదా. ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాస్తే, ఎగ్జామ్ పాస్ అయితే కదా మీ క్యాపబిలిటీ తెలుస్తుంది. అట్లీస్ట్ దానికైనా యూజ్ అవుతుంది, మీకు ఎక్స్పీరియన్స్ లో యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే ఒకవేళ మీరు అప్లై చేస్తే మీరు ఎగ్జామ్ పాస్ అయ్యి డివికి వెళ్తే అది ఒకవేళ సెలెక్ట్ చేస్తే మీకే బెనిఫిట్. అది మీరు అప్లై చేయకుండా ఆలోచించారు అనుకోండి అది దేనికి పనికిరాదు అనమాట. ఒకవేళ అప్లై చేసినా బాగుందని ఆలోచిస్తూ ఆగిపోతారు తప్ప. సో అప్లై చేసేయండి, ఏమీ పోదు. సో షార్ట్ అండ్ సింపుల్ గా ఈ వీడియో తెలియజేస్తున్నాను. ఇంకా ఏమేమి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంతే మా వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.